అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 365 వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేని వారు ఏ రోజున వెలిగించవచ్చు అనేది చూద్దాం. మనం ఈ సంవత్సరం మొత్తం వెలిగించలేని వాళ్ళము ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు వెలిగించినా కూడా సంవత్సరం మొత్తం వెలిగించినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి మనం వెలిగిస్తాము. కానీ అందరికీ ఆడవారి అడ్డంకులు, జాబ్ రీత్యా అందరికీ వీలు పడకపోవచ్చు. అలాంటి వారు ఎప్పుడెప్పుడు వెలిగించాలంటే కార్తీక సోమవారాలు, ద్వాదశి, ఏకాదశి, మాస శివరాత్రి, పాడ్యమి, త్రయోదశి ఈ విధంగా వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా ప్రత్యేకమైన రోజే కాబట్టి ఏ రోజునైనా వెలిగించవచ్చు. వేకువ జామున లేదా సాయంత్రం సమయంలో ఇంట్లో కానీ, తులసి దగ్గర కానీ, బావి దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, గుడి దగ్గర కానీ మన వీలుని బట్టి ఎక్కడనైనా వెలిగించవచ్చు. ఒక్కొక్కరు ఒక్క విధంగా వెలిగిస్తారు. ఒక్కరికి వెలిగిస్తారు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి, అందరు కలిపి ఒకే విధంగా కూడా వెలిగిస్తారు. మన ఆచారాన్ని బట్టి మనం వెలిగించవచ్చు. మట్టి ప్రమిద లేదా బియ్యం పిండి ప్రమిద లేకపోతే గోధుమ పిండి ప్రమిద ఎవరి వీలుని బట్టి వాళ్ళు వెలిగించుకోవచ్చు. అయితే దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. దుష్టం ప్రదీపం నచ జన్మ భాగినః భవంతత్వం స్వాప చాప విప్రవః అని చదువుకోవాలి. ఈరోజు దీపదానం చేస్తే కూడా చాలా మంచిది. మనం 365 వత్తులు వెలిగించిన రోజు దీపదానం చేస్తే చాలా మంచిది. ఈ వీడియోలో మనం 365 వత్తులు ఎప్పుడెప్పుడు వెలిగించాలో తెలుసుకున్నాం కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.